మీరు కంట్రాక్ట్ చేయండి. నువ్వు కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఆ డబ్బులు మీకు ఇంప్లిమెంట్ తీసేసులు రాజు గారికి ఆత్మశాంతి కలగాలని దైవం వారి స్వర్గంలో స్థానం కల్పించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనం ఈరోజు వారి కుటుంబానికి తాత్కాలిక ఆర్థిక సహాయం కింద కొన్ని వస్తువులు మరియు కొంత డబ్బు పాప పేరు మీద 50,000 రూపాయలు పోస్టులు డిపాజిట్ చేయడం జరిగింది. వీరి కుటుంబానికి మనం ఎంత సహాయం చేసినా తప్పనేది. మనం వాళ్ళు కోల్పోయిన దాన్ని అయితే మనం చూసుకోవాలి. వాళ్ళ యొక్క మంచి చెరువులు చూసుకోవడానికి నా తోటి విద్యార్థులు ఉన్నారు, నా పిల్లలు చూసుకునే భావన వాళ్ళు ఆ రోజుల్లో ఉండే ఆయన గతిస్తుంది. కాబట్టి మనం తోచినంత సహాయం వాళ్ళని చేస్తున్నాం. ముందు కూడా మేము వాళ్ళ కుటుంబానికి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తాము. కావున మనం స్పోర్ట్స్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసుకుంటూ మీ అందరూ నేను కోరుతున్నది అంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోదాం. సొసైటీని బలోపేతం చేద్దాం. రోడ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జడ్పీసీ బీబీనగర్ని మీరందరి సహకారంతో దీన్ని ఒక ప్రతిష్టమైనటువంటి సంస్థగా ముందుకు తీసుకెళ్తే మనం అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సొసైటీకి సహకారాలు అందించాలని, మరి ఇలాంటి వారికి మనం అనేక రకాలుగా సహకారాలు అందించాలని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ, మరి ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ మరి వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థకి మన సీనియర్స్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ సంస్థను ఏర్పాటు చేయటం కానీ బ్యాచ్ల వారిగా మనం ఎంత చెప్పినా కానీ దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళలేక మరి దాన్ని పట్టించుకునేట్టుగా లేదు. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇలాంటి ఆపద మరి బ్యాచ్ల వారిగా మన ఎవరు ఏ సిచ్యువేషన్ ఏ ఆపదలు ఉన్నారో మనము ఇలా సార్తో పాటు మనం కూడా మనకు తోచిన సహాయం, మనం ఉన్న పరిస్థితిలో మనకు తోచిన సహాయం చేసి వాళ్ళని ఆదుకోవడం ఇది ఒక చాలా గొప్ప విషయము. ఫ్రెండ్స్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అని కాకుండా ఈ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత మనం ఈ 2 monthsలో కూడా చాలా అందరికీ కలవడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సార్తో పాటు మనం కూడా ఈ సంస్థను ఏర్పాటు చేసినందుకు ఓన్లీ కమిటీ మెంబర్సే కాకుండా బ్యాచ్ల వాళ్ళుగా మనం అందరము మనకు తోచిన సహాయము చేద్దామని చెప్పేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. దయచేసి ప్రతి ఒక్కరు ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దామని చెప్పండి. చాలా పెద్ద కుటుంబం అటువంటిది. ఆ సంస్థను అందరూ ఏకంగా అయి ఉంటే మాత్రం ఇంకా చాలా ముందుకు చాలా సాగుతాము. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నా తోటి విద్యార్థి దారరాజు గారు మనకు లేరు కాబట్టి అతనికి తోచిన సాయము 2000 బ్యాచ్ వాళ్ళు ఒక 50,000 రూపీస్ వాళ్ళ కూతురు పేరు మీద డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2010 బ్యాచ్ వాళ్ళు ఒక 10,000 ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సొంత డబ్బులతో సలీం సార్ గారు ఒక 5,000 రూపాయలు నెల సరుకులు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగింది.